అత్త కోడళ్ల ప్రేమ కథ. ప్రస్తావన. పెద్దలు చెబుతూ ఉంటారు, అత్త కోడళ్ల మధ్య ప్రేమ ఉంటుందా? మన సంప్రదాయ కుటుంబాలలో తరచూ అత్తా కోడళ్ల మధ్య విభేదాలు జరుగుతాయన్నది అందరికీ తెలిసినదే. కానీ ప్రతి బంధం మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. నిజమైన ప్రేమ, అనురాగం, పరస్పర గౌరవం ఉంటే అత్త కోడళ్ల బంధం అద్భుతంగా మారవచ్చు. ఈ కథ అలాంటి ఒక అందమైన ప్రేమ కథ. గౌరీ, సీత కథ. గ్రామం, పల్లెవీధి. పాత్రలు. గౌరీ, 3.5 దశాబ్దాల క్రితం ఈ ఊరికి కోడలుగా వచ్చిన అత్తగారు. సీత ఆమె కోడలు, పట్టుదలతో, అందమైన మనసున్న యువతి. రఘురాం, గౌరీ కుమారుడు, సీత భర్త. ప్రారంభం. పల్లెవీధిలో గౌరీ అనిపించే పేరు వింటేనే అందరికీ గౌరవభావం కలిగేది. ఆమె ధర్మాన్ని పాటించే సాంప్రదాయ మహిళ. కాని ఆమె మనసు పక్కపక్కనే ఉన్న చిన్న పిల్లలతో నవ్వుతూ, ఆటలాడుతూ గడిపేది. ఆ ఊరిలో ఎవరైనా బాధలో ఉన్నా, ఆమె ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది. అమ్మతో పోల్చదగిన ప్రేమ గౌరీకు ఉన్నప్పటికీ, కోడలు గురించి మాత్రం కాస్త భయం ఉండేది. తన కోడలు సీత కొత్త తరానికి చెందిన యువతి. ఆధునికత కలిగిన, చదువుకున్న యువతి. గౌరీ గుండెల్లో చిన్న సందేహం, ఈ తరం పిల్లలు పెద్దవాళ్లను గౌరవిస్తారా? తనకు తగిన గౌరవం ఇస్తారా? కొత్త కోడలు, కొత్త అనుభవాలు. సీత పెళ్లైన కొత్తలో మెల్లగా గౌరీ ఆ అమ్మాయిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ కొత్త కోడలు ఇంటికి వచ్చిన మొదటి రోజే ఇంట్లోని పనులన్నీ గమనించింది. అత్తయ్య, మీరు రోజూ ఇంత కష్టపడతారా? నేను సహాయం చేస్తాను అని అడిగింది సీత. గౌరీ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే సాధారణంగా కోడళ్లు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పని కూడా చేయడానికి ముందుకు రారు. కానీ సీత మాత్రం బిందాసుగా వచ్చి, భోజనానికి సలాడ్లు తయారు చేసింది. అత్తగారు కొత్త కోడల్ని చూసి ఒకింత ఆశ్చర్యంగా, మరింత సంతోషంగా అనుభూతి పొందింది. బంధం బలపడిన క్షణాలు. కొద్ది నెలలలోనే ఇద్దరి మధ్య అవగాహన పెరిగింది. ఒక రోజు రాఘవ రావటానికి ఆలస్యం అయింది. అప్పుడు సీత, గౌరీతో కూర్చొని కథలు చెప్పించుకుంది. అత్తయ్య, మీ పెళ్లి ఎలా జరిగింది? నాన్నగారు మిమ్మల్ని ఎలా ప్రేమించేవారు? ఆ ప్రశ్న విని గౌరీ చిరునవ్వు నవ్వింది. అందరిలాగే మా పెళ్లి కూడా పెద్దలే నిశ్చయించారు. కానీ మనం గడిపిన క్షణాలు మాత్రం అమూల్యమైనవి. ఈ సంభాషణలో ఇద్దరికీ ఒకరికొకరు అర్థం చేసుకున్న అనుభూతి కలిగింది. గౌరీకి సీత గురించి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అత్తగారు తాను చిన్నప్పుడు చేసిన పొరపాట్లు సీత చేయకుండా, ఆమెను దారిపోతూ ఉండేది. బాధను ప్రేమగా మార్చిన కోడలు. ఒక రోజు గౌరీ తీవ్ర జ్వరంతో పడిపోయింది. ఆ రోజు సీత ఇంటి మొత్తం బాధ్యతను తీసుకుంది. భోజనం సిద్ధం చేసింది, మందులు పెట్టింది, మరీ ముఖ్యంగా అత్తయ్యను ప్రేమగా చూసుకుంది. ఆ ప్రేమను చూసి గౌరీ కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నా కొడుకు పెళ్లి చేసుకున్నావు కాని, ఇప్పుడు నా కూతురివి, అని ప్రేమగా సీత తల నిమిరింది. సీత నవ్వింది, అత్తయ్య, మీ ప్రేమే నాకు బలం. మీరు ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబంలో వెలుగులా మారిన బంధం. సమయం గడిచే కొద్దీ ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఒకరికొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, ప్రేమించడం అలవాటు అయింది. ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు అండగా నిలిచేవారు. సీత తల్లి ఇంటికి వెళ్తే, గౌరీకి ఒంటరిగా అనిపించేది. ఒకసారి, సీత వారం రోజులపాటు తల్లింటికి వెళ్ళింది. ఆ రోజుల్లో గౌరీ ఏదో కోల్పోయిన భావనతో ఉండేది. ఎప్పుడెప్పుడు నీరా వస్తుందా అని చూస్తున్నాను, అని అత్తగారు స్వయంగా ఫోన్ చేసింది. అమ్మా, మీకు నేనేం కోడలు, కూతురినే, అంది సీత ఆనందంగా. ముగింపు. ఈ కథలో గౌరీ, సీత ఒకరికొకరు తల్లి, కూతురులా మారారు. ప్రేమతో, సహనంతో, అవగాహనతో బంధాన్ని మలుచుకుంటే అత్తా కోడళ్ల మధ్య గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. మనం మనసును మార్చుకుంటే, సంప్రదాయ అత్తా కోడళ్ల విభేదాల నుండి బయటపడొచ్చు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, జీవితంలో ఎవరికైనా అమలు చేసే పాఠం. ప్రేమ, గౌరవం, సహనమే నిజమైన బంధాన్ని అద్భుతంగా మార్చగలవు.